నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మద్దిలేటి. ఇవాల్టి అంశం వచ్చేసి చాలా రోజులుగా వైరల్ అవుతున్నటువంటి అంశం. జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రారంభించినటువంటి 4 మఠాలలో ఒక ప్రధానమైనటువంటి మఠం ఒడిస్సాలోని పూరీ పట్టణంలో ఉన్నటువంటి ఓ ప్రధానమైనటువంటి మఠానికొచ్చేసి దీన్ని గోవర్ధన మఠం అని కూడా చాలా ప్రచారంలో ఉన్నది. ఈ మఠాధిపతికి సంబంధించినటువంటి పూరీ శంకరాచార్యులు ఈ మధ్య కాలం లోపల పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఈ మఠానికి ఈ రామమందిర ఆహ్వానం లోపల తను అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అలానే అసలు ఆలయాలనైనా ప్రాణప్రతిష్ఠ విషయాలైనా ప్రధానమైనటువంటి మఠాధిపతులతోటి ఈ కార్యక్రమం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ తను కేంద్రంగా ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని చేస్తూ ఉన్నాడు కనుక ఎందుకు నేను వెళ్ళనంటూ చేస్తున్నటువంటి ప్రకటన చాలా కాలంగా అది జాతీయ మీడియా లోపల, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు మీడియా లోపల కూడా చాలా ప్రచారంలోకి వచ్చిన్నది. ఇందులో ప్రధానమైనటువంటి అసలు పూరీ శంకరాచార్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఒకసారి మనం చదువుదాం. చదివిన తర్వాత తాను చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, నిజంగా నరేంద్ర మోడీ విగ్రహాన్ని తాకడం నిజంగా తప్ప, గర్భగుడిలోకి వెళ్ళడమే తప్ప అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చర్చిద్దాం. ముందుగా పూరీ శంకరాచార్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఒకసారి చదువుదాం. తెలుగు మీడియాలో వచ్చింది, జాతీయ మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం. దీంట్లో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు. అసలు రాముడిని తాకే అధికారం మోడీకి లేదని స్పష్టం చేశారు. తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఈ అధికారం ఉంటుందని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. నేను నాతో పాటు మరో సహాయకుడు మాత్రమే రావాలని ఆహ్వానించారు. అంతకు మించి మమ్మల్ని ఎవరూ వ్యక్తిగతంగా సంప్రదించలేదు. అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు అని శంకరాచార్యులు తెలిపారు. నేను రామమందిరానికి వెళ్ళడం లేదు, ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని కూడా అనుకోవడం లేదు. రాముడి విగ్రహాన్ని మోడీ తాకుతుంటే నేను ఎందుకు కరతాళ ధ్వనులు చేయాలి, జై జై అంటూ నినాదాలు ఎందుకు చేయాలి, అలాంటి కార్యక్రమానికి నేను ఎందుకు పోవాలి అని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు సరిగ్గా లేవని పూరీ శంకరాచార్య వ్యాఖ్యానించారు అంటూ ఒక స్టేట్మెంటు, అలాగే జాతీయ మీడియాలో వచ్చినటువంటి స్టేట్మెంట్లు, తెలుగు మీడియాలో వచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా మీరు పక్క స్క్రీన్లో మీరు చూడొచ్చు. The Puri Peeth Shankaracharya has also said he will not be attending the consecration ceremony, saying that proper norms are not being followed as the temple is not complete, and he also said politics is taking place over the Ram Mandir consecration. भारत के प्रधानमंत्री जी गर्भगृह में होंगे, मूर्ति का स्पर्श करेंगे, प्रतिष्ठित करेंगे, इसको राजनीतिक रूप दिया ही गया है। मर्यादा पुरुषोत्तम भगवान राम की प्रतिष्ठा होगी तो शास्त्र सम्मत विधा से होनी चाहिए। यह है, मैं तो विरोध नहीं करूंगा, जाऊंगा भी नहीं। मैंने अपना पक्ष रख दिया। आधा तीतर आधा बटेर की कहावत चरितार्थ न करें, सब कुछ शास्त्र सम्मत विधा से हो। కనుక దీంట్లో ప్రధానంగా ఒక 3 అంశాలు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు నరేంద్ర మోడీకి గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళే అర్హత లేదు, గర్భగుడిలోకి వెళ్ళి రాముని తాకే అర్హత నరేంద్ర మోడీకి ఎందుకు లేదనేటటువంటి విషయం ఒక విషయం అయితే, రెండవ విషయం పూరీ శంకరాచార్యులు చెప్తున్నట్టుగా రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించడం, లేక మతంలోకి రాజకీయాలను చొప్పించడం, లేదా నరేంద్ర మోడీ తన రాజకీయ అవసరాల కోసమే రామాలయాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఆరోపణ రెండో అంశం అయితే, మూడో అంశం వచ్చేసి రామాలయం పూర్తి కాకుండానే ఎందుకు ఇప్పుడు ప్రారంభించాలి అనేటటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఒక 3 అంశాలు మనం చర్చించుకుంటే, అయితే శంకరాచార్యులు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైరుధ్యం అయితే మనకి ఎప్పుడు కనపడలేదు. కానీ తాను హిందూ మత ప్రతినిధిగా, లేకుంటే హిందూ మత సాంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నటువంటి వాళ్ళుగా పూరీ శంకరాచార్యులు ఉన్నారని మనం అనుకుంటే, తను సనాతన ధర్మం ప్రకారం ఒక ఆలయాన్ని లేకుంటే ఒక ప్రాణప్రతిష్ఠ చేసేటటువంటి కార్యక్రమం ఏదైనా సరే అది తప్పనిసరిగా పెద్దలైనటువంటి మఠాధిపతులతోనే చేయించాలనేటువంటి ఒక సనాతన ధర్మ నియమాల ప్రకారం కాకుండా, ఇవాళ బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ఎట్లా గర్భగుడిలోకి వెళ్తాడు, ఎట్లా విగ్రహాన్ని తాకుతాడు అనేటటువంటి ఆరోపణలు మనం చూస్తూ ఉంటే, నరేంద్ర మోడీకి ఎందుకు తాకే అర్హత లేదు అంటే, బీసీలు ఈ దేశంలో దళితులు లేదంటే
నిమ్న వర్గాలు లేదంటే సనాతన ధర్మం లేదంటే మనుధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా ఇవాళ మొత్తంగా కూడా అంటే ఈ అణగారిన వర్గాలు మొత్తం గుళ్ళోకి ప్రవేశించడం, దేవుళ్ళని తాకడం నిషేధించేటటువంటి పరిస్థితి చాలా ఏళ్ల కాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోణంలోనే తను ఈ ఆరోపణలు చేసి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక ఈరోజు రాముణ్ణి తాకే అర్హత ఎవరికైనా ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళే అర్హత ఈ దేశంలో మనిషి తను నమ్మిన విశ్వాసాల కోసం, తను నమ్మినటువంటి వాటి కోసం తాను చివరిదాకా నిలబడేటువంటి ఒక అవకాశం ఇవాళ భారత రాజ్యాంగం లోపల మనకున్నది. కనుక ఆ స్థాయిలో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే ఈ కులోన్మాదం లేదా ఈ మనుధర్మశాస్త్ర ఆచార వ్యవహారాలు ఇంకా వీడటం లేదనడానికి ఇవాళ ఈ శంకర మఠాధిపతి చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కనుక ఈ దేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ధ్వంసం చేయకుండా లేదా ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థపై ఆధారపడినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉండవో, దేవుడి పేరుతో చేసేటటువంటి తప్పుడు పద్ధతులు ఏవైతే ఉన్నావో తప్పనిసరిగా అది మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఒకవేళ ఈ పూరి శంకరాచార్యులు చెప్తున్నట్టుగా సనాతన ధర్మం ప్రకారము అది పీఠాధిపతులే చేయాలి అంటే ఒకవేళ అవకాశం ఉంటే లేదంటే దాని ఆచార వ్యవహారాల్లో భాగంగా నడుచుకుంటే మనకేం ఇబ్బంది లేదు. కానీ నరేంద్ర మోడీ తాకడానికి వీల్లేదు, అది మేము మాత్రమే తాకాలంటే తప్పనిసరిగా అది ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక రెండో అంశానికి వస్తే రాజకీయాల్లోకి మతం రావడం, రాముణ్ణి మత రాజకీయాల్లోకి ప్రవేశింపజేసి తమ రాజకీయ లబ్ధి పొందుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా మఠాధిపతులు చేస్తున్నటువంటిది ఈ క్రమంగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి కూడా ఇది భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమైనటువంటి చర్య. మతం అనేటటువంటిది విశ్వాసాలకు సంబంధించినటువంటిది. ఆ విశ్వాసాలను గౌరవించాల్సిందే కానీ మతాన్ని రాజకీయాలకు తీసుకురావడం అనేటటువంటిది మళ్ళీ అంటే అది ఒక రకంగా మనం మన విశ్వాసాలను తాకట్టు పెట్టడం లాంటిది. కనుక మతంలోకి రాజకీయాలు ప్రవేశించడానికి వీల్లేదనేటటువంటి చర్చ మఠాధిపతులు మాత్రమే చెప్పట్లేదు, అది రాజ్యాంగం కూడా చెప్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చూడొచ్చు. అలానే రామమందిరం ఇంకా పూర్తి కాలేదు. రామమందిరం పూర్తి కాకుండానే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఇప్పుడు రాజకీయాల లబ్ధి కోసమేనా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ పని అనేటటువంటి చర్చ కూడా బాగా జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఏళ్ల నిరీక్షణ తర్వాత ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి రామాలయం పూర్తి కాకుండానే ఇప్పుడు ఎందుకు ఈ విగ్రహ ప్రతిష్టాపన లేకుంటే ప్రాణ ప్రతిష్టాపన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటటువంటిది కూడా తప్పనిసరిగా చర్చించుకోవాల్సినటువంటి అంశమే. రామాలయం పూర్తి కాకుండా చేయడం అంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఉండడం తప్ప మరొకటేం కాదు. రాజకీయాల్లో లబ్ధి పొందడం, రాజకీయాల్లో ఓట్లు దండుకోవడం లాంటి ప్రక్రియకి ఇది ఒక దారి తీస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూడొచ్చు.